మిత్రులారా, ఈ వీడియోలో మనం 2006 డిఎస్సిలోని ఎస్జిటి మ్యాథ్స్ కంటెంట్లోని అన్ని ప్రశ్నల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మొదటి ప్రశ్న, పి మరియు క్యూ మైనస్ 30లు ఒకే సంఖ్యను సూచిస్తాయి. పి ఈజ్ ఈక్వల్ 15 అయినా క్యూ విలువ ఎంత? లెక్క ప్రకారం పి ఈజ్ ఈక్వల్ క్యూ మైనస్ 30. పి విలువ 15 కాబట్టి క్యూ విలువ ఏమో మనకి 45 వస్తుంది. జవాబు 45. ఒక వృత్త పరిధి 44 సెంటీమీటర్లు అయినా ఆ వృత్త వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో కనుక్కోండి అన్నాడు. మనకి లెక్క ప్రకారం వృత్త పరిధి 2πr = 44 సెంటీమీటర్లు. దీని నుంచి మనం r కనుక్కుంటే 7 సెంటీమీటర్లు వస్తుంది. వృత్త వైశాల్యం a = πr² అని మనకు తెలుసు కాబట్టి మనకి వృత్త వైశాల్యం అనేది 154 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. ఒక ఘనాకార వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం 24 చదరపు మీటర్లు అయినా దాని భుజం పొడవు మీటర్లలో కనుక్కోండి అన్నాడు. ఘనం యొక్క భుజం పొడవు L అయినా దాని సంపూర్ణ తల వైశాల్యం a = 6l² చదరపు యూనిట్లు. లెక్క ప్రకారం 6l² = 24 చదరపు మీటర్లు. l² = 24/6, 4. L ఏమో 2 మీటర్లు వస్తుంది కాబట్టి జవాబు 2 మీటర్లు. ఒక సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత 27 సెంటీమీటర్లు అయినా దాని భూమి పొడవు సమాన భుజాల కన్నా 3 సెంటీమీటర్లు తక్కువైనా ఆ త్రిభుజ భూమి పొడవు సెంటీమీటర్లలో కనుక్కోండి అన్నాడు. దీనికి మనం ఏం చేయాలంటే సమద్విబాహు త్రిభుజంలోని సమాన భుజాలు L అనుకుంటే భూమి పొడవు L-3 అవుతుంది. లెక్క ప్రకారం చుట్టుకొలత 27 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి L విలువ 10 వస్తుంది. కావున త్రిభుజం భూమి పొడవు L-3 కాబట్టి L-3 అంటే 7 సెంటీమీటర్లు వస్తుంది. జవాబు 7 సెంటీమీటర్లు. ఏబిసిడి రాంబస్లో యాంగిల్ A = 60 degrees, AB = 6 సెంటీమీటర్లు అయినా కర్ణము BD పొడవు సెంటీమీటర్లలో కనుక్కోండి అన్నాడు. లెక్క ప్రకారం యాంగిల్ A = 60 degrees మరియు ఇక్కడ సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం కాబట్టి యాంగిల్ ABD = యాంగిల్ ADB = 60 degrees. ఇది ABD సమబాహు త్రిభుజం అవుతుంది కాబట్టి AB = BD = AD. AB = 6 సెంటీమీటర్లు కాబట్టి BD కూడా మనకి 6 సెంటీమీటర్లే అవుతుంది. జవాబు 6 సెంటీమీటర్లు. ఈ క్రింది వానిలో త్రిభుజ ఉన్నతుల మిలిత బిందువు. త్రిభుజంలో గీయబడిన ఉన్నతులు మిలితాలు. ఇట్టి మిలిత బిందువును లంబకేంద్రం H అంటారు. దీన్ని H లేక Oతో సూచిస్తారు కాబట్టి జవాబు లంబకేంద్రం. 4 × 8m = 2/5 అయినా m విలువ ఎంత? మనకు a/m × a/n = a/m+n అని తెలుసు కాబట్టి దీని నుంచి మనం m విలువ 1గా గుర్తించవచ్చు. ఈ క్రింది వానిలో 11చే నిశ్శేషంగా భాగించబడు సంఖ్య ఏది? మనకి 11 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం ఒక సంఖ్యలో సరి స్థానాలలోని అంకెల మొత్తానికి బేస్ స్థానాల్లోని అంకెల మొత్తానికి గల తేడా 11తో భాగించబడాలి లేదా 0 అవ్వాలి. ఇక్కడ జవాబు 2 అవుతుంది. ఒక దీర్ఘఘనానికి గల అంచుల సంఖ్య మనకి అందరికీ తెలుసు. దీర్ఘఘనానికి 12 అంచులు ఉంటాయి కాబట్టి జవాబు 12. ఒక త్రిభుజ భుజాల కొలతలు ABC యూనిట్లు అయితే ఇక్కడ క్రింది వాటిలో ఏది నిజమవుతుంది అన్నాడు. ఒక త్రిభుజంలోని ఏ 2 భుజాల మొత్తమైనను మూడవ భుజం కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ జవాబు B < C + A. 4/7x - 7/15 యొక్క శూన్య విలువ ఎంత అన్నాడు. దీనికి మనం దీన్ని 0కి సమానం చేసినట్లయితే x విలువ 49/60 వస్తుంది. జవాబు 49/60. √2.88 × 4.50 యొక్క సూక్ష్మ విలువ ఎంత అన్నాడు. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే జవాబు 3.6 వస్తుంది. జవాబు 3.6. ఒక సంఖ్యలో 2 అంకెలు కలవు. 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకె కంటే 2 ఎక్కువ. స్థానాలలోని అంకెల మొత్తం సంఖ్యలో 1/4 వంతు అయినా ఆ సంఖ్య విలువ ఎంత అన్నాడు. 10ల స్థానంలోని అంకె x అనుకుంటే లెక్క ప్రకారం 1ల స్థానంలోని అంకె x+2 అవుతుంది. లెక్క ప్రకారం x + x+2 = 1/4 × 10x + x+2. దీన్ని ఎలాగ సాధిస్తే x విలువ 2 వస్తుంది కాబట్టి 1ల స్థానంలోని అంకె x+2 అంటే 4 అవుతుంది. ఆ సంఖ్య
24 అవుతుంది. జవాబు 24. ఒక దీర్ఘచతురస్ర పొడవు వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. దాని పొడవు 48 సెంటీమీటర్లు అయినా ఆ దీర్ఘచతురస్ర వైశాల్యం చదరపు సెంటీమీటర్లో కనుక్కోండి అన్నాడు. దీనికి లెక్క ప్రకారం 3x = 48, x విలువ 16 వస్తుంది. కాబట్టి వెడల్పు 2x అంటే 32 సెంటీమీటర్లు వెడల్పు అవుతుంది. మనకి దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రము పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యం ఏమో 1536 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. జవాబు 1536 చదరపు సెంటీమీటర్లు. ఒక పేజీ చదవడానికి రాజీవ్కు 4:30 నిమిషాలు పట్టినా అతను 54 నిమిషాలలో చదవగల పేజీల సంఖ్య అన్నాడు. దీనికి ఒక పేజీ చదవడానికి రాజీవ్కి 4:30 నిమిషాలు పడుతుంది. అంటే 9/2 నిమిషాలు. 50 నిమిషాల్లో చదవగల పేజీల సంఖ్య 54/9/2. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే 12 నిమిషాలు వస్తుంది. జవాబు 12 నిమిషాలు. కాంచనగంగా శిఖరం ఎత్తు 8.58 కిలోమీటర్స్. సూచిక భిన్నం 1/250,000లుగా గీయబడిన పటంలో శిఖరం ఎత్తు సెంటీమీటర్లలో అన్నాడు. దీనికి మనం ఏం చేయాలంటే సూచిక భిన్నం 1/2,50,000 కాబట్టి 8.58 కిలోమీటర్లు బై 2,50,000. జవాబు సెంటీమీటర్లో అడిగాడు కాబట్టి 1 కిలోమీటర్ = 1,00,000 సెంటీమీటర్లు. కావున దీన్ని సాధన చేస్తే జవాబు 3.432 సెంటీమీటర్లు వస్తుంది. ఒక వ్యాపారి 12,500 రూపాయలు విలువ గల వ్యాపారం చేయగా అతనికి 1,500 కమిషన్ వచ్చింది. ఈ కమిషన్ వ్యాపార విలువలో ఏ శాతానికి సమానం అవుతుంది? దీనికి మనమేం చేయాలంటే 1,500/12,500 × 100 చేస్తే జవాబు 12% వస్తుంది. జవాబు 12%. 5.5² - 4.5² యొక్క సూక్ష్మ విలువ అన్నాడు. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే జవాబు 10 వస్తుంది. జవాబు 10. క్రింది సంఖ్యలలో ఏ సంఖ్యకు 3 కలిపినా అది 15, 21, 25లచే నిశ్శేషంగా భాగించబడుతుంది. దీనికి మనం చేయాల్సింది కాసాగు ముందుగా కట్టాలి. వీటి కాసాగు ఏమో 525 వస్తుంది. కాసాగు 525 వస్తుంది కాబట్టి ఆ సంఖ్యకు లెక్కలో మనకేమిచ్చాడంటే ఏ సంఖ్యకు 3 కలిపినా అన్నాడు కాబట్టి మనం 3 తీసేయాలి. కాబట్టి ఆ సంఖ్య 3 తీసిస్తే 522 వస్తుంది. జవాబు 522. 3x3 యూనిట్ చతురస్రాల చిత్రంలో గల మొత్తం చతురస్రాల సంఖ్య ఎంత అన్నాడు. k × k వల చిత్రంలో గల చతురస్రాల సంఖ్యకు మనకి సూత్రం తెలుసు. దీని నుంచి 3x3 చతురస్రాల చిత్రంలో గల మొత్తం చతురస్రాల సంఖ్యను 1² + 2² + 3² రాయవచ్చు. దీని విలువ 14. కాబట్టి జవాబు 14 చతురస్రాలు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.